గత 2-3 రోజుల నుంచి వైసీపీ ఒకటే వితండవాదన చేస్తుంది. అసలు అందులో జంతు కొవ్వు అనేది లేదు, కేవలం కల్తీ జరిగిందని మాత్రమే చెప్పారు తప్ప ఎటువంటి జంతు కొవ్వు లేదు అంటున్నారు. కానీ జంతు కొవ్వు ఉంది అనేదే వాస్తవం. దానికి అనేక ఆధారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొదటి ఆధారం ఏంటంటే 2024లో మొదటిసారిగా ఈ శాంపిల్స్ పంపింది ఎన్డీడీబీకి పంపారు. అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, అంటే ఆ రంగంలో అదే అత్యున్నతమైనటువంటి సంస్థ. అక్కడ టెస్ట్ చేసిన తరువాత ఆ కొవ్వుని మేము గుర్తించినట్టుగా వాళ్ళు టీటీడీకి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు ఆధారంగానే అందులో జంతు కొవ్వు ఉందని వచ్చింది. కాబట్టే చంద్రబాబు గారు ఆ టీటీడీకి వాడినటువంటి నేతిలో జంతు కొవ్వు కలిపారు అనే ఒక పదాన్ని ఆయన ఉపయోగించడం జరిగింది. ఇదే విషయాన్ని సిట్ కూడా తన రిపోర్ట్లో పేర్కొంది. ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా గతంలో ఎన్డీడీబీ ఆ జంతు కొవ్వు ఉన్నట్టుగా నిర్ధారించింది అని కూడా ఈ సిట్ రిపోర్ట్లో రాశారు. తరువాత ఏం చేశారు, ఈ శాంపిల్స్ని వేరొక డీమ్డ్ యూనివర్సిటీకి పంపారు. సో అక్కడ టెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాల్లో వాళ్ళు ఏం చెప్పారంటే జంతు కొవ్వు లేదు అని ఎక్కడా చెప్పలా. జంతు కొవ్వు లేదు అని ఎక్కడా చెప్పలేదు. ఏమని చెప్పారు అంటే వాస్తవానికి వాళ్ళు 2-3 అంశాలు చెప్పారు. ఒకటి, వాస్తవానికి మేము ఈ టెస్ట్ మేము చెయ్యం, కానీ ఇది ఒక జాతీయ స్థాయి ఇష్యూ కాబట్టి మమ్మల్ని చేయమని అడుగుతున్నారు కాబట్టి మేము టెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఒకటి, వాస్తవ పద్ధతుల కంటే భిన్నమైన పద్ధతుల్లో ఈ టెస్ట్ చేశాము, దీన్ని థర్డ్ పార్టీ ధృవీకరించాల్సి ఉంటుంది అని కూడా వాళ్ళే చెప్పారు. అంటే మేము ఒక పద్ధతిలో టెస్ట్ చేసాం, సో ఆ పద్ధతి కరెక్ట్ అయిన మెథడ్లో ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. మూడోది ఏం చెప్పారు, 10% కంటే తక్కువ గన కొవ్వు ఉంటే దానిని మేము గుర్తించలేము, ఆ నైపుణ్యత మా దగ్గర లేదు అని చెప్పారు. అంటే ఎక్కడా కూడా ఇందులో 100కు 100% జంతు కొవ్వు లేదు అని వాళ్ళు చెప్పలా. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాస్తవానికి జంతు కొవ్వు ఉందా లేదా అనే గుర్తించే ఆ స్థాయి పరిజ్ఞానం మా దగ్గర లేదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే అంశాన్ని సిట్ కూడా రిపోర్ట్లో పెట్టింది. ఇదేమీ మనం కల్పించి చెప్పట్లా, సిట్ ఆల్రెడీ చెప్పిందే మనం చెప్తున్నాం. అంటే ఇక్కడ ఎక్కడా కూడా 100% జంతు కొవ్వు లేదు అని ఎక్కడా నిర్ధారించలేదు. ఏదైతే వీళ్ళు తీసుకున్నటువంటి టెస్ట్ ఉందో ఆ టెస్టులో వాళ్ళు చెప్పేదేంటి, మా దగ్గర అంత పరిజ్ఞానం లేదు, వాస్తవానికి జంతు కొవ్వు ఉందా లేదా అనే గుర్తించే పరిజ్ఞానం మా దగ్గర లేదు, కానీ జాతీయ స్థాయి ఇష్యూ కాబట్టి మమ్మల్ని రిపోర్టు తీసుకోమన్నారు కాబట్టి మేము తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. నెయ్యి అబద్ధం, కొవ్వు నిజం, వైసీపీ హయాంలో ఘోర అపచారం, వాస్తవాలకు ముసిగేసి తప్పుడు ప్రచారం. సో ఇక్కడ మీకు కనపడుతుంది ఏంటంటే గతంలో ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఈ రంగంలో ఇదే అత్యున్నతమైనటువంటి సంస్థ దేశంలో, దీనికి మించిన సంస్థ మరొకటి లేదు. అంటే దీని తర్వాత ఇంకా ఏదైనా ఉంది, అందులో ఎందుకు టెస్ట్ చేయలేదని ఎవరిని అడగొచ్చు. బట్ జాతీయ స్థాయిలో ఇదే అత్యున్నతమైనటువంటి సంస్థ, అత్యాధునిక పరిజ్ఞానం కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఈ ఎన్డీడీబీ దగ్గర ఉంది. ఇదొక ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో అది ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏమన్నా చూడండి, 2024 జూలై 16న ఆ టెస్ట్ రిపోర్ట్ పంపింది. అందులో ఏమని రాశారంటే రెస్పెక్టివ్లీ విత్ ది షో జీ అడల్ట్రేషన్ విత్ వెజిటేబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్స్ అని చెప్పి ఆ రిపోర్టు, అంటే ఇందులో ముక్క మాత్రమే నేను చదివా మొత్తంలో అని ఒక రిపోర్టు పంపారు. ఇక్కడ అదే రాశారు చూడండి. ఇది సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీటు. నెయ్యి శాంపుళ్లలో వెజిటేబుల్ ఫ్యాట్తో పాటు జంతువుల కొవ్వు కలిసి కల్తీ అయినట్టుగా తేలిందని ఎన్డీడీబీ కాఫ్ ప్రయోగశాల నిర్ధారించింది. ఆ మేరకు 2024 జూలై 16వ తేదీన టీటీడీకి టెస్ట్ రిపోర్ట్ పంపింది అని సిట్టు స్పష్టంగా పేర్కొందంటే సిట్టే ఏమని రాసిందంటే గతంలో ఎన్డీడీబీ అందులో ఫ్యాట్స్ ఉన్నాయి, అంటే జంతు కొవ్వు ఉన్నట్టుగా గుర్తించింది, ఫిష్ ఆయిల్ ఉన్నట్టుగా గుర్తించింది అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. సో ఎన్డీడీబీ అంటే జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డు, పాల ఉత్పత్తులకు సంబంధించి అత్యున్నత సంస్థ, జంతు కొవ్వు నిజమేనని తేల్చింది. సో అంటే అత్యున్నత సంస్థే దీన్ని తేల్చింది, కానీ దీన్ని మాత్రం వైసీపీ చెప్పదు. రెండోది, ఇప్పుడు సంస్థ గురించి కూడా మనం మాట్లాడుకుందాం, కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడు సంస్థ గురించి కూడా మాట్లాడదాం. జంతువుల కొవ్వు లేదని సిట్టు నిర్ధారించినట్లుగా అబద్ధాలు, ఫ్యాట్ను నిర్ధారించిన ఎన్డీడీబీ ఆ రంగంలో అత్యున్నత సంస్థ. అదే ఛార్జ్ షీటులో కూడా ప్రస్తావించిన సిట్టు ఆ ఆసక్తితో ఆ ఐసీఏఆర్ అసమగ్ర రిపోర్ట్, అంటే ఇప్పుడు ఏ రిపోర్ట్ ఆధారంగా వైసీపీ ప్రచారం చేస్తుందంటే
ఐసీఏఆర్ ఇదొక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒక డీమ్డ్ యూనివర్సిటీ, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో దీని దగ్గర పూర్తి స్థాయి టెక్నాలజీ కానీ ఆధునిక పరిజ్ఞానం కానీ దాని దగ్గర లేదు. ఆ విషయం అదే చెప్పింది, అది కూడా నేను చూపిస్తాను మీకు. దానిని పట్టుకుని వైసీపీ నానాయాగి, వైసీపీ హయాంలో తిరుమలకు సరఫరా చేసింది నెయ్యే కాదని 100% రసాయన మిశ్రమం అని స్పష్టంగా తేలిపోయింది. అయినా సరే అందులో జంతువుల కొవ్వు లేదని తనకు తానుగా సర్టిఫికెట్ ఇచ్చుకున్న వైసీపీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అంటుంది. డైరీ ఉత్పత్తులకు సంబంధించి అత్యున్నత సంస్థ అయినటువంటి ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు ఊసెత్తకుండా ఆ నివేదికలోని అంశాలను సిట్ తన ఛార్జ్ షీట్లో కూడా ప్రస్తావించిన సంగతి చెప్పకుండా అందులో పంది కొవ్వు లేదు లేదా గొర్రెకి సంబంధించినటువంటి ఏవి కూడా లేవని చెప్పి వాళ్ళు చెప్తున్నట్టుగా ఒక ప్రచారం చేస్తున్నారు. దీని కంటిన్యూషన్ మరొక న్యూస్ చూద్దాం. గొర్రె కొవ్వు, చేప నూనెలను గుర్తించే శక్తి మాకు లేదు అంటూ ఐసీఏఆర్ అనే ఒక డీమ్డ్ యూనివర్సిటీ నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఇచ్చిన నివేదికను పట్టుకుని చిందులు వేస్తుంది. సో అదే సంస్థ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఐసీఏఆర్ అనే ఒక సంస్థ ఉందో ఆ సంస్థ ఏం చెప్పిందంటే వాటిని గుర్తించే శక్తి సామర్థ్యాలు మా దగ్గర లేవు అని వాళ్ళే చెప్పారు. 10% లేదా అంతకంటే తక్కువ ఉంటే, అంటే 10% కొవ్వున్నా వాళ్ళు గుర్తించలేరు, 10% కంటే తక్కువ కొవ్వున్నా వాళ్ళు గుర్తించలేరు, 10% కంటే ఎక్కువ కొవ్వు ఉంటే మాత్రం వాళ్ళు గుర్తించగలరు. సో అంతకంటే తక్కువ ఉన్న దానిని మేము గుర్తించలేమని వాళ్ళు కూడా చెప్పారు. నేను ఆ రిపోర్ట్ కూడా మీకు ఒకసారి చూపిస్తా. సో తన హయాంలో నెయ్యి పేరట 60 లక్షల కిలోల రసాయన మిశ్రమాన్ని టీటీడీకి సరఫరా చేసి నీచానికి పాల్పడటం ఒక ఎత్తు అయితే, అందులో జంతు కొవ్వు లేదు కాబట్టి చంద్రబాబు సారీ చెప్పాలని డిమాండ్ చేయడం మరొక ఎత్తు. అది నెయ్యే కాదన్న నిజం, అందులో జంతువుల కొవ్వు కలిసిందన్నది నిజం. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని సంచలన ప్రకటన చేశారు. అప్పుడే జగన్ తనదైన శైలిలో తికమక ప్రకటన చేశారు. ఎక్కడ సరే వైసీపీ చేసే ఆరోపణలు కాసేపు పక్కన పెట్టి గతంలో జగన్ మాట్లాడిన మాటలు కొన్ని మనం ఒకసారి ప్రస్తావించుకోవాలి. ఏం మాట్లాడాడంటే, ఆవుకు ఆరోగ్యం బాగాలేకున్నా అది ఇచ్చే పాలు కొంచెం అటు ఇటుగా ఉంటుంది, దానివల్ల కూడా జంతువుల కొవ్వు ఉన్నట్టుగా టెస్టుల్లో రావచ్చు, అదేం తప్పు కాదు అంటూ వితండవాదం చేశాడు. ఇక్కడ జగన్ చెప్పిన మాట ఏంటంటే, ఆవు ఇచ్చే పాలు అంటే సరైన పోషకాహారాలు లేని ఆవులు ఇచ్చే పాలలో ఏదైనా కొద్దిగా అలా కనపడితే కనపడవచ్చు అన్నాడు. ఇక ట్విస్ట్ ఏంటంటే పాలే లేవు కదా. జగన్ ఏమన్నాడు, ఆవులు పాలు ఇస్తున్నాయి, ఆ పాలు కొంచెం నాసిరకంగా ఉంటే ఉండుండొచ్చు, ఎందుకంటే అవి అనీజీగా అంటే అన్హెల్దీగా ఉన్నటువంటి ఆవుల నుంచి తీసినటువంటి పాలలో అలాంటి కారకాలు కనపడవచ్చు అని జగన్ అన్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాలే లేవు కదా. మరి నువ్వు చెప్పిన పాల కథ ఏమైపోయింది, ఇక్కడ ఆవు పాల కథ ఏమైపోయింది? నువ్వు చెప్పిన పాలు ఎక్కడున్నాయి, ఒక చుక్క పాలు లేవని తేల్చేశారు కదా, అందులో 100% కెమికల్స్ అని తేల్చేశారు కదా. మరి నువ్వు చెప్పిన ఆవు పాల కథ ఏమైపోయింది ఇక్కడ? సో ఇది గతంలో జగన్ చేసినటువంటి వితండవాదన. ఎన్డీడీబీ ఏం చెప్పింది అనేది ఒకసారి చూడండి. డైరీ రంగంలోనే అత్యుత్తమ పరిశోధనా కేంద్రం జాతీయ పాడి పరిశ్రమల అభివృద్ధి బోర్డుకు అనుకూలంగా 2009లో ఏర్పాటు చేశారు. పాల ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి నిర్ధారించడంలో జాతీయ స్థాయిలో దీనికి మించిన వ్యవస్థ మరొకటి లేదు. టీటీడీ 2024 జూలైలో స్వాధీనం చేసుకున్న 2 ట్యాంకర్ల నుంచి తీసిన శాంపుల్స్ను ఎన్డీడీబీ కాఫ్కు పంపించారు. అందులో జంతువుల కొవ్వు కలిసిందని ఆ సంస్థ 100% ధృవీకరించింది, అనుమానమే వ్యక్తం చేయాల, స్పష్టంగా కలిసింది అని రాసింది. ఈ విషయాన్ని సిట్ కూడా తన ఛార్జ్ షీట్లో పొందుపరిచింది. మరోవైపు నెయ్యి శాంపుల్స్లను హర్యానాలోని ఐసీఏఆర్ అంటే ఇది ఒక నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సో ఇక్కడే దెబ్బ కొట్టింది. ఈ నెయ్యి శాంపుల్స్ను హర్యానాలో ఉన్నటువంటి దీనికి పంపినప్పుడు ఐసీఏఆర్కి పంపించారు. ఇది ఒక డీమ్డ్ యూనివర్సిటీ. తమకు అందిన నమూనాల్లో పంది కొవ్వు ఆనవాళ్లు లేవని ఆ సంస్థ తెలిపింది. అదే సమయంలో తమ సొంత మెథడాలజీ ప్రకారం కాకుండా ఎప్పుడూ చేసే ప్రక్రియకు భిన్నంగా ఈ పరీక్షలు నిర్వహించినట్లుగా పేర్కొంది. సాధారణంగా ఇలాంటి పరీక్షలు మేము చెయ్యం, కానీ అడిగారు కాబట్టి చేశాం. మేము అనుసరించిన మెథడ్ను థర్డ్ పార్టీ ధృవీకరించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు దాని నాణ్యత పరీక్షించడానికి ఉపయోగించినటువంటి మెథడాలజీ ఏదైతే ఉందో అది సరైనదా కాదా అనేది మీరే నిర్ధారించుకోండి. అంటే మా పద్ధతిలో ఒక పద్ధతిలో మేము టెస్ట్ చేసాం, ఆ పద్ధతి కరెక్టా కాదా అనేది మాకు తెలియదు, అది అవునా కాదా, అది 100% కరెక్ట్ కాదా అనేది మీరు నిర్ణయించుకోండి, థర్డ్ పార్టీ నిర్ణయించాలని చెప్పి వాళ్ళే చెప్పారు. రెండోది, మేము చెయ్యమని కూడా వాళ్ళే చెప్పారు. వాస్తవానికి ఈ టెస్టులు మేము చెయ్యం, ఎందుకంటే మా దగ్గర ఆ రిపోర్ట్లు 100% అగ్రిగేట్గా రావు, కాబట్టి మేము చేయమని వాళ్ళే చెప్పారు ఫస్ట్. బట్ అప్పుడు తప్పని పరిస్థితుల్లో వాళ్ళతో చేయించారు.
తమకు వచ్చిన నమూనాల్లో గొర్రె కొవ్వు, టాలో, చేప నూనె, ఫిష్ ఆయిల్ కలిసిందో లేదో నిర్ధారించే పరిజ్ఞానం తమకు లేదని తెలిపింది. వాస్తవానికి వీళ్ళు ఏమంటారంటే ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతు కొవ్వు ఉందని వచ్చింది కదా, సో అదే స్థాయిలో కొవ్వు ఉందా లేదా అనేది నిర్ధారించాలి అంటే ఆ పరిజ్ఞానం మా సంస్థ దగ్గర లేదు. వాళ్ళు చెప్పింది అదే. ఇక్కడ గొర్రె కొవ్వు కానీ చేప నూనె ఆయిల్ కానీ కలిసిందో లేదో నిర్ధారించే పరిజ్ఞానం తమకు లేదని తెలిపింది. అంతే తప్ప అందులో అసలు కొవ్వే లేదని ధృవీకరించలేదు. వైసీపీ మాత్రం జంతువుల కొవ్వు కలవలేదు అంటూ ప్రచారం చేస్తుంది. సో దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా ఉంది, ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇక్కడ చాలా స్పష్టంగా రాశారు చూడండి. వాళ్ళు చేసిన మెథడ్లో 10% లెస్ దెన్ 10% లేదా అంతకంటే తక్కువ ఉంటే అది మేము గుర్తించలేము అని చెప్పి స్వయంగా మనం మాట్లాడుకున్న ఐసీఏఆర్ డైరీనే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. సిట్లో రాసినటువంటి రిపోర్ట్ ఇది. వాళ్ళు ఏం చెప్పారు, 10% లేదా అంతకంటే తక్కువ శాతం ఉంటే దానిని నిర్ధారించే పరిజ్ఞానం మా దగ్గర లేదు. వాస్తవానికి అసలు జంతు కొవ్వుని నిర్ధారించే పరిజ్ఞానమే మా దగ్గర లేదు. అందులోనూ తక్కువ శాతం జంతు కొవ్వు ఉంటే నిర్ధారించే పరిజ్ఞానం అసలే లేదు అనే విషయాన్ని వాళ్ళ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. ఇక్కడ రిజల్ట్ ఆఫ్ ల్యాబొరేటరీ అనాలిసిస్ అని చెప్పి వాళ్ళ రిపోర్ట్లోనే ఇచ్చారు. అంతేగాని 100% జంతు కొవ్వు లేదు అని ఎక్కడా చెప్పలేదు. వాళ్ళ దగ్గర జంతు కొవ్వును నిర్ధారించే పరిజ్ఞానం లేదు. ఒకటి 10% కంటే తక్కువ ఉంటే అసలే నిర్ధారించలేరు. ఆ విషయాన్ని వాళ్ళే ఒప్పుకున్నారు ఇక్కడ. అంటే జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ ఏదైతే చెప్పిందో అదే వాస్తవం. ఈరోజు వైసీపీ ఎన్డీడీబీ రిపోర్ట్ గురించి చెప్పదు, అలాగే ఐసీఏఆర్ చెప్పినటువంటి ఈ 10% కంటే లెస్ దెన్ ఉంటే మేము గుర్తించలేమని చెప్పిన మాట చెప్పరు. అలాగే అసలు మాకు అంత పరిజ్ఞానమే లేదని వాళ్ళే ఒప్పుకున్న సంగతి కూడా వీళ్ళు చెప్పరు. మరి ఎందుకు చెప్పరు అంటే కేవలం జంతు కొవ్వు లేదని, అంటే జంతు కొవ్వు ఉంది అని తెలిస్తే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధే. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు ఉంది అని ప్రజలు నమ్మితే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి ఆయనకి తెలుసు. అందుకనే 100% కల్తీ నేతితో తయారు చేసిన దాన్ని ఊసెత్తకుండా జంతు కొవ్వు లేదు కదా అని తప్పించుకుంటున్నారు. కానీ జగన్ ఈ మాట మాట్లాడే ధైర్యం జగన్ కూడా లేదు. జంతు కొవ్వు ఉందా లేదా అని మాట్లాడే ధైర్యం జగన్మోహన్ రెడ్డి కూడా చేయాలి సిట్ రిపోర్ట్ వచ్చాక. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అసలు నెయ్యే లేదు అందులో కల్తీ జరగటానికి. నెయ్యి ఉంటే కల్తీ జరగవచ్చు, అసలు నెయ్యే లేదు అక్కడ కల్తీ జరగటానికి. అంత దారుణమైన పరిస్థితి. అంటే మొత్తంగా జంతు కొవ్వు ఉందని ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టే సత్యం అని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. వైసీపీ ఎన్ని ప్రచారాలు చేసి తప్పించుకోవాలని చూసినా హిందువుల మనోభావాలు దెబ్బతీసిన పాపాన్ని 100% వైసీపీ మూటగట్టుకుని తప్పదు.